తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. తెలంగాణ జూబ్లీహిల్స్ ఎన్నికల ఫలితాలపైన ప్రజలలో ఆసక్తి నెలకొంది. జూబ్లీహిల్స్లో 3 పార్టీలలో ఎవరు గెలుస్తారనేటువంటి ఉత్కంఠ అయితే నెలకొంది. ఈ గెలుపు పైన పలు ఎగ్జిట్ పోల్స్ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో పాలిట్రిక్స్ సంస్థ విడుదల చేసినటువంటి ఎగ్జిట్ పోల్ సర్వే వివరాలు ఆసక్తికరంగా మారాయి. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి గట్టి బలం ఉన్నట్లు ఎగ్జిట్ పోల్ సర్వే స్పష్టం చేసింది. కాంగ్రెస్ అభ్యర్థి వి నవీన్ యాదవ్ అత్యధికంగా 46% ఓట్లతో ముందంజలో కనిపిస్తున్నారుగా అన్నట్టుగా ఈ యొక్క సర్వే చెప్తుంది. మరొక వైపు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత ఈ సర్వేలో కాంగ్రెస్ కంటే బాగా వెనకబడ్డారు. ఆమెకు 33% ఓట్లు మాత్రమే దక్కే అవకాశం ఉన్నట్లుగా కూడా ఈ సర్వే ఫలితాలు వెల్లడిస్తున్నాయి. ఇక బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి కేవలం 14% ఓట్లతో 3వ స్థానంలో నిలిచారు. ఇతరులు 7% ఓట్లను సొంతం చేసుకునేటువంటి అవకాశం కూడా ఉంది. ఈ సర్వే కోసం 5393 మంది శాంపిల్ సైజును పరిగణలోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ యొక్క ఎగ్జిట్ పోల్కి సంబంధించిన వివరాలన్నీ కూడా ప్రజలు ఆసక్తిగా చూస్తున్నారు. ఎగ్జిట్ పోల్ ఫలితాలే కాకుండా అంతకుముందు పాలిటిక్స్ సంస్థ నిర్వహించినటువంటి ప్రీపోల్ సర్వేలను పరిశీలిస్తే కూడా కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ముందంజ స్పష్టంగా కనిపిస్తోంది. నవంబర్ 9, 2025 ప్రీపోల్ ప్రకారం కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ 39% ఓట్లతో మొదటి స్థానంలో ఉన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత 36%, బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డి 19% ఓట్లు సాధించారు. నవంబర్ 5, 2025 ప్రీపోల్లో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత అత్యధికంగా 42% ఓట్లతో తొలి స్థానంలో నిలిచారు. అయితే నవీన్ యాదవ్ 37% ఓట్లతో ఆమెకు గట్టి పోటీ ఇచ్చారు. ఇక దీపక్ రెడ్డి అప్పుడు 17% ఓట్లు వచ్చాయి. అంతకుముందు సెప్టెంబర్ 15, 2025 ప్రీపోల్లో కాంగ్రెస్ పార్టీ 34% ఓట్లతో ముందంజలో ఉంది. ఆ సమయంలో బీఆర్ఎస్ పార్టీకి 29%, బీజేపీకి 23% ఓట్లు దక్కే అవకాశం ఉన్నట్లుగా కూడా సర్వే తెలిపింది. మొత్తంగా ఈ సర్వే రిపోర్టులను బట్టి చూస్తే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి వి నవీన్ యాదవ్కు అనుకూల పవనాలు వీచినట్లుగా అర్థమవుతుంది. నవంబర్ 5వ తేదీన ప్రీపోల్ తర్వాత నిర్వహించిన సర్వేలు, ఎగ్జిట్ పోల్ కూడా నవీన్ యాదవే గెలుస్తారని కూడా స్పష్టంగా చెబుతున్నాయి. అయితే పోలింగ్ సరళి, ఎర్రర్ మార్జిన్ వంటి అంశాలు తుది ఫలితాన్ని కొంత ప్రభావితం చేయవచ్చు. ఏదేమైనా కూడా జూబ్లీహిల్స్ ఫలితాలు కాంగ్రెస్ వైపే మొగ్గు చూపిస్తున్నట్లుగా కనిపిస్తుంది. మరి చూడాలి 14వ తారీఖున గెలుపు ఎవరిని వరిస్తుందో అనేది.